కేవలం 10th అర్హతతో గ్రామీణ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో మనకి మొత్తం కూడా 48,000 పైగా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదనమాట. జస్ట్ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. మరి ఇలాంటి గ్రామీణ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ ముందుంటాయి. గ్రామంలో ఉండే చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పటికీ ఒక డ్రీమ్ అనమాట. అంటే ప్రైవేట్లో ఎంత పని చేసినా అది పర్మనెంట్ కాదు అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం అంటే ఊర్లో ఒక పెద్ద గౌరవమే అనుకోవచ్చు, రెస్పెక్టెడ్ జాబ్ కూడా. సో శాలరీ కూడా మనకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, లైఫ్ సెట్ అయిపోయినట్లే అనమాట. అలాంటి సందర్భంలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొకసారి భారీ స్థాయిలో పోస్టల్ GDS ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి రెడీ అవుతున్నారండి. సో ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, జస్ట్ మీ యొక్క సెలక్షన్ వచ్చేసరికి 10th బేస్డ్ పై మార్క్స్ మీద ఉంటుంది అనమాట. 10th మార్క్స్ పై ఉంటుంది అంతే. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే 10th మార్క్స్ పై సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. గ్రామీణ ప్రాంతాల యువతలకు ఇదొక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు, ఒక గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ పోస్టల్ GDS అంటే ఏంటి, అసలు చాలా మందికి ఇప్పటికీ GDS అంటే ఏంటి అని ఒక డౌట్ ఉంటుంది. ఈ పోస్టల్ GDS అంటే గ్రామీణ డాక్ సేవక్. వీళ్ళు గ్రామంలో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారనమాట. ఇందులో 3 రకాల పోస్టులు అయితే ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి, రెండోది వచ్చేసరికి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, థర్డ్ వన్ వచ్చేసరికి గ్రామీణ డాక్ సేవక్. ఈ పోస్టులు అన్ని కూడా గ్రామంలోనే ఉంటాయి. అండ్ మీరు ఊరు వదిలి ఎక్కువ దూరం కూడా వెళ్ళవసరం లేదనమాట. జస్ట్ మీరు మ్యాక్సిమం మీ ఊర్లోనే వస్తాయి. సో లేదంటే మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్లో చేయవలసి వస్తుంది. సో అంతేకాని ఎక్కువ లాంగ్ జర్నీ చేసేలా ఈ పోస్టల్ ఆఫీస్ జాబ్స్ అయితే ఉండవన్నమాట. దగ్గర అదే ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ ఈ జాబ్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మొత్తం అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి పోస్టల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా సుమారుగా 48,000 పైగా అయితే వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది చిన్న నోటిఫికేషన్ అయితే కాదండి. గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన పెద్ద నోటిఫికేషన్లో ఇదొక్కటే అనమాట. అంటే మన రాష్ట్రంలోనే వేలల్లో పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కాంపిటీషన్ ఉన్న ఛాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు చెప్పాను కదా. ఇది 10th చదివిన ప్రతి ఒక్కరు. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి పెద్ద హై చదువులేమీ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ బోర్డు అయినా సరే గుర్తింపు ఉన్న బోర్డు అయి ఉండాలి. అలాగే ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కానీ సెలక్షన్ మాత్రం 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ విషయం ఇదే అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో అందుకే మార్కులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. జస్ట్ అప్లై చేసుకోవడమే కదా. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 years నుంచి 40 years మధ్యలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 to 40, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు గలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయసులో సడలింపు కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే SC, ST అభ్యర్థులకు 5 years అదనంగా ఇస్తారనమాట. OBC వాళ్ళకైతే 3 years. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా ఏముండదు. అంటే చాలా జాబ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ పోస్టల్ ఆఫీస్ ఎప్పుడైనా సరే 10th బేస్డ్ పై అప్లై చేసుకోవడమే. జస్ట్ మీ యొక్క మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అంతే. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. అంటే ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత 10th మార్క్స్ ఆధారంగా కంప్యూటర్ ద్వారా మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు అంతే. ఓకే, మీ సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత
తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఇదే అనమాట సెలక్షన్ ప్రాసెస్. ఇంకా చెప్పుకోవాలంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. మన చేతిలో ఉన్నది ఒకటే, అప్లికేషన్ సరిగ్గా పెట్టడం అండ్ మంచి మార్క్స్ అయితే ఇంకా బెటర్. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ ఫీజు విషయంలో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కొంత రిలీఫ్ ఇచ్చింది. సో అంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు లేదండి. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపీస్ ఓన్లీ. అది కూడా ఒక్కసారి మాత్రమే కట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్స్ వీళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదనమాట. ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ యొక్క శాలరీ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి నేను 3 పోస్టులు ఉంటాయని చెప్పాను కదా. సో అందులో ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు నెలకు సుమారుగా 18,500 వరకు కూడా ఉంటుందండి. సో నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి అండ్ అలాగే గ్రామీణ డాక్ సేవల ఉద్యోగాలకు వీళ్ళకు మాత్రం సో ఈ 2 పోస్టులకి మనకి 14,500 వరకు ఉంటుందన్నమాట శాలరీ. సో ఫస్ట్ వన్ బ్రాంచ్ మాస్టర్, దానికి వచ్చేసరికి 18,500. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ అండ్ అలాగే గ్రామీణ డాక్ సేవకు వచ్చేసరికి 14,500 అలా ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఓన్లీ ఇవి మాత్రమే కాకుండా మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఇతర అలవెన్స్ కూడా ఉంటాయన్నమాట. టైంకి జీతం వస్తుంది, కరెక్ట్ టైంకి శాలరీ అయితే వచ్చేస్తుంది, అలాగే పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీ యొక్క మీ సొంత గ్రామంలోనే ఉంటూ ఈ మంచి జాబ్ని అయితే పొందవచ్చు. జస్ట్ అప్లికేషన్ పెట్టుకోండి. అది ఎప్పటి నుంచి స్టార్ట్, ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ విడుదల వచ్చేసరికి జనవరి 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. జనవరి 15th అంటే ఇంకా మనకి ఎన్నో డేస్ లేదనమాట. సో అంతా అప్లికేషన్కి రెడీగా ఉండండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ వచ్చేసరికి జనవరి 15th. సో ఆ రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అయితే ఇంకా క్లారిటీగా అయితే ఏమి ఇవ్వలేదండి, మనకి స్టార్టింగ్ డేట్ మాత్రమే ఇచ్చాడు. ఈ పోస్టల్ ఆఫీస్లో మనకి ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి, అంటే మొత్తం కూడా 48,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువగానే టైం ఉంటుంది. అలా అని లేట్ చేయొద్దు. సో జనవరి 15th నుంచే మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో ఇలాంటి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు లాస్ట్ డేట్ గురించి ఆలోచించకుండా స్టార్టింగ్ డేట్ ఎప్పుడో చూసుకొని వెంటనే అప్లై చేసేసుకోవాలి. కాబట్టి అప్లై చేయాలనుకునే వాళ్ళు మొదటి వారంలోనే అప్లై చేయడం మంచిది. సో అసలు ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో మనకి ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా ఎంత ఈజీయో సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా అంతే ఈజీ అనమాట. ముందుగా ఇండియన్ పోస్టల్ అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క 10th మార్క్ లిస్ట్ అలాగే ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా క్లారిటీగా అప్లోడ్ చేయాలి. అండ్ ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేయాలి. సో లాస్ట్లో అన్ని డీటెయిల్స్ అన్నీ మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేశారో లేదో చెక్ చేసుకొని సో అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, సిగ్నేచర్, 10th మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసారో లేదో చూసుకొని లాస్ట్లో సబ్మిట్ కొట్టేయడమే. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. సో ఎందుకైనా మంచిది. సో ఇదనమాట, చాలా చాలా సింపుల్. ఇది వచ్చేసరికి జనవరి 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు. ఇదండి గ్రామీణ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల నోటిఫికేషన్కి చాలా చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మీ సొంత గ్రామంలోనే ఉంటూ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో జాబ్ చేసే ఒక మంచి అవకాశం అనమాట. పోస్టల్ ఆఫీస్ జాబ్స్ అంటేనే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇది చాలా చాలా మందికి యూజ్ అవుతుంది. సో మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.